ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం రెడ్డి లైవ్లో అందిస్తారు. చిదంబరం రెడ్డి, తిరుపతిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం వైకుంఠ ద్వారదర్శన టోకెన్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి 6 మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను రియాస్పత్రి తరలించారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? చాలా క్లియర్గా మనకి ప్రధాన కారణాన్ని విశ్లేషించాలంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ఏదైతే భక్తులు ఎవరైతే ఉన్నారో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా చెప్పుకునే వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా వైకుంఠ ప్రాప్తి దక్కుతుంది, స్వర్గ ప్రాప్తి దక్కుతుంది అంటూ జనాలు ఏదైతే నమ్ముతున్నారో అది చాలా కీలకమైన అంశంగా మనం చూడాలి. అంతేకాకుండా గతంతో పోలిస్తే ఈసారి భక్తులకి పెద్దపీట వేయబోతున్నాము. సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్దపీట వేసేందులో భాగంగానే మొదటి 3 రోజుల్లోనే దాదాపుగా 1,20,000 మందికి దర్శన భాగ్యం కల్పించాలి అన్న ఒక ఆలోచనతో టీటీడీ ముందుకు వెళ్తోందన్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకటనల నేపథ్యంలో సామాన్య భక్తులు కూడా ముందుగా ఎలాంటి రిజర్వేషన్స్ లేకపోయినా డైరెక్ట్గా తిరుపతికి వచ్చి అక్కడ టికెట్స్ తీసుకోవడం ద్వారా ఆ దర్శనం చేసుకోవాలన్న ఒక ఆలోచనలో ఎక్కువ మంది ఉండడం అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీనికి తోడు మొదటిది టీటీడీకి అలాగే అధికారులకు మధ్య ఉన్న సమన్వయ లోపం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ని కాకుండా ముందుగానే దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలు పెట్టడం కూడా ఒక సమస్యగా మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా చూసినప్పుడు 1,20,000 మందికి టోకన్లు ఇవ్వబోతున్నారు, అది 3 రోజులకు గాను అనే ఏదైతే ప్రకటన వెలువడిందో ప్రకటన వెలువడిన వెంటనే లక్షలాది మంది తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి నుంచి టికెట్ల కౌంటర్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యాజ్ పర్ షెడ్యూల్ అయితే అది గురువారం రోజు అంటే ఇవాళ ఉదయం 5 గంటలకి టికెట్ల కౌంటర్లు తెరవాలి. టికెట్ల కౌంటర్లు తెరిచేలాగుంటే దానికి సంబంధించిన సమాచారం ముందుగా ఉండడంతో ఆల్మోస్ట్ నిన్న సాయంత్రము 5 గంటల నుంచి కొద్దిమంది అయితే నిన్న ఉదయం నుంచి అక్కడికి వెళ్ళి టికెట్ల కౌంటర్ల దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ముందుగా ఇస్తారేమో అన్న ఆశ. సో తద్వారా వాళ్లకు నిజంగానే వైకుంఠ ద్వారదర్శనం దొరికేందుకు సంబంధించిన టోకన్లు ఒకవేళ దొరికితే ఆనందంగా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఎక్కువ మంది ప్రజలు అక్కడ చేరుకోవడం జరిగింది. ఓవరాల్గా టైం లైన్స్ చూసినా సరే మనకు ఏదైతే మనం కారణంగా విశ్లేషించే క్రమంలో ఏదైతే అక్కడ అధికారులు చేసిన ప్రకటనలు కానివ్వండి, ఆ ప్రకటనలు చేసే క్రమంలో ఉన్న ఆ అలసత్వం కానివ్వండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం నేను చెప్పినట్టుగా 8వ తేదీ ఉదయం 5 గంటలకు అన్నది అక్కడ టికెట్ల జారీ ప్రారంభించాలి. దాన్ని బట్టి యూజువల్గా 5 గంటలకంటే ముందు రోజు అర్ధరాత్రి నుంచి లేదా తెల్లవారుజాముల నుంచి వచ్చి భక్తులు వెయిట్ చేస్తారు. కానీ నిన్న మాత్రం చాలా డిఫరెంట్గా దాదాపుగా ఉదయం 7:30 గంటలకి అంటే నిన్న ఉదయం 7:30 గంటలకి అంటే టికెట్లు జారీ చేస్తారు అన్న దానికి దాదాపుగా 22 గంటల ముందే ప్రజలు భక్తులు అక్కడికి చేరుకొని దాదాపుగా 60% మంది అప్పటికే టికెట్ల కౌంటర్లకు సంబంధించిన క్యూ లైన్లో నిలబడడం అన్నది జరిగింది. దీనికి తోడు ఏదైతే మనం చూస్తున్నామో ఆ క్యూ లైన్ల దగ్గరికి ఎప్పుడైతే భక్తులు పెద్ద స్థాయిలో చేరుకుంటున్నారో అని సమాచారం అందిన వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యారు. అక్కడ పోలీసులు కూడా ఆ క్యూ లైన్ల దగ్గర చేరుకొని వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేసే పరిస్థితిలో కనిపిస్తుంది. ఇక ఇది ప్రారంభమైన ఒక 2-3 గంటల్లోనే మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ క్యూ లైన్ నిండిపోయి బయటికి భక్తులు వచ్చి నిలబడుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మనము లెక్క ప్రకారం దాదాపుగా 18 గంటలు 19 గంటల ముందే మొత్తం క్యూ లైన్లన్నీ నిండిపోవడము, ఆ నిండిపోయిన తర్వాత బయట ఎవరైతే ఉన్నారో ఆ చుట్టూ ఉన్న పార్కులు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న సామాన్య ప్రదేశాల్లోనే ఉండడం అన్నది మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో 10:30 సమయంలో ఓసారి టీటీడీకి సంబంధించిన అధికారులు వచ్చారు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని పర్యవేక్షించారు, ఏం జరుగుతోంది మొత్తంగా సమాచారం తీసుకున్నారు, ఎంతమంది అక్కడ ఉన్నారు, మొత్తానికి ఒక్కొక్క టికెట్ కౌంటర్ ద్వారా ఎంతమందికి టికెట్లు అందించాలి అన్న విషయం పైన ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారిగా అక్కడ అంతా ఉంది. ఆ తర్వాత కొద్దిగా అంటే అక్కడి నుంచి కొద్దిగా మనం స్టార్ట్ చేస్తే ఏంటంటే జనాల తాకిడి అనేది పెరుగుతూ వచ్చింది. క్యూ లైన్లో నిండిపోయిన తర్వాత బయట ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ బయట వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా వాళ్ళకి ఆసక్తి మొదలైపోయింది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడికే టికెట్లు అయిపోతే మా పరిస్థితి ఏంటి, కాబట్టి ఆ టికెట్లు మేము అందుకోవాలంటే మేబీ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలేమో లేకపోతే ఇంకొద్దిగా తొందరపడాలన్న ఆలోచనలోకి వాళ్ళందరూ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ సందర్భంలోనే కొద్దిగా అక్కడ కొద్దిగా మంది వాళ్ళ కోపాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సందర్భంలో మొత్తానికి క్యూ లైన్లు నిండిపోయి బయటకు వచ్చి ప్రజలు సామాన్యులు అందరూ రోడ్ల మీద కూడా రోడ్లు దాటి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితి కొద్దిగా విషమిస్తోంది అని ఎప్పుడైతే అంచనాకు వచ్చిన తర్వాత లేదు నెక్స్ట్ డే ఉదయం కాకుండా ఇవాళ నైట్ 9 గంటల ప్రాంతంలోనే మేము టికెట్లు జారీ చేయబోతున్నాము అంటూ ఒక ప్రకటనని అక్కడ ఉన్న వాళ్ళు అనఫీషియల్గా ఇవ్వడం అన్నది జరిగింది. ఇచ్చిన తర్వాత ఎవరైతే అప్పటికే క్యూ లైన్లో దాదాపుగా 12 గంటల పాటు ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే 10 గంటల పైన అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఆదుర్దా పెరిగిపోయింది. అంతేకాకుండా ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు కూడా క్యూ లైన్లోకి ఏదో విధంగా వెళ్ళి చేరుకోవాలన్న ఒక ఆలోచనలోకి వచ్చారు. బట్ ఈ సందర్భంలోనే ఒక చిన్న సంఘటన జరిగింది. దాదాపుగా అంటే ఈ సందర్భంలో ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి వరకు బస్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న
ఉన్న వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఒకరొకరుగా అక్కడ చేరుకోవడము, అప్పటిదాకా ఉన్న భక్తుల సంఖ్య కాస్త దాదాపుగా డబుల్ స్థాయికి చేరుకోవడంతోనే ఒక సమస్య వచ్చింది. ఆ సందర్భంలో దాదాపుగా అంటే సాయంత్రం 6:30, 7 గంటల సమయంలో ఏదైతే టీటీడీకి సంబంధించిన అధికారులు వచ్చి ఆ కంప్యూటర్లు ఎలా పనిచేస్తున్నాయి, టోకన్ల జారీకి సంబంధించి టెక్నికల్ అంశాలను చెక్ చేసుకుంటున్నప్పుడు దాన్ని చూసిన భక్తులు రాత్రి 9 గంటలకు కాకుండా మేబీ 7 గంటల నుంచి ఈ టికెట్లు జారీ చేస్తారేమో అన్న ఒక ఆలోచనలో ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. టికెట్ల కౌంటర్ల దగ్గరికి వీలైనంత చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే ఒక మహిళ కింద పడిన తర్వాత ఆమె మీద తొక్కుకుంటూ కొద్దిమంది భక్తులు వెళ్ళడము, మరికొద్ది మంది భక్తులు కూడా అక్కడ కింద పడిన తర్వాత వాళ్ళందరికీ కొద్ది సమస్య రావడంతో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేందుకోసం అని చెప్పేసి అక్కడ ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆ గేట్లు ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారిగా బయట ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవకాశం దొరికింది మనం లోపలికి వెళ్ళిపోతే మనకు ఆ టికెట్లు దొరుకుతాయని ఒక ఆలోచనతో ఆ గేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడము అన్నది చాలా కీలకమైన పరిణామంగా మనం అక్కడ చూడాలి. ఆ సందర్భంలోనే ఎక్కువ మందికి అప్పుడు గాయాలయ్యాయి, కొద్దిమంది కాళ్ళు విరిగాయి, కొద్దిమంది చేతులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా దాదాపు ఒక 15 నుంచి 20 మంది దాకా అప్పుడు సొమ్మసిల్లిపోయిన పరిస్థితి కనిపించింది. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి పోలీసులు అప్పుడు రెస్పాండ్ అవ్వడం అన్నది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైతే మహిళ కింద పడ్డారో ఆమె 8:30 గంటల సమయంలో ఆమె మరణించింది అన్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అంతేకాకుండా ఎవరైతే కింద పడిన 10-15 మందిలో కొద్దిమందిని అప్పటికే కొద్దిమంది రుయా ఆసుపత్రికి, మరి కొద్దిమందిని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మరొక 4 కూడా చనిపోయారన్న సమాచారము అఫీషియల్గా వచ్చింది. దీంతో అప్పటిదాకా ఉన్న ఎవరైతే టీటీడీ అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఆ దగ్గరలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతము అక్కడ అంటే మొత్తం అందరూ అక్కడ రావడం అని అనిపిస్తుంది. దీంట్లో మనం ఈ ఘటన జరగడానికి కారణంగా మనం విశ్లేషిస్తే మాత్రం మొదటిది ఖచ్చితంగా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు వైకుంఠ ద్వార దర్శనము, వైకుంఠ ఏకాదశిలో చేసుకోవాలన్న ఏదైతే ఆలోచన ఉందో, లేకపోతే ఆ భక్తిభావం ఏదైతే ఉందో అది కొద్దిగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడము, ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడం అన్నది మొదటిదైతే. ఏదైతే దీన్ని మొత్తాన్ని పర్యవేక్షించాల్సిన లేకపోతే ప్లానింగ్ చేయాల్సిన టీటీడీ అక్కడ విఫలమైంది అన్న ఒక ఆరోపణలు వినిపిస్తాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా పోలీసులు, అక్కడ ఉండాల్సిన సిబ్బంది ఎవరైతే వాళ్ళందరూ అలసత్వం అన్నది చాలా క్లియర్గా కనిపించింది. ఎందుకంటే మనం నిన్న కూడా నైట్ చూసాం, అక్కడ సొమ్మసిల్లి పడిపోయి ఉంటే ఏదైతే దగ్గరలోనే అప్పటికే టీటీడీ అంబులెన్స్ను ఏర్పాటు చేసింది కానీ బట్ అంబులెన్స్లు లేకుండా బయటికి వెళ్ళిపోవడం అన్నది. ఎందుకంటే వాళ్ళని పెట్టింది అక్కడ ఎమర్జెన్సీ పర్పస్ అన్నప్పుడు, ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు అవసరమైన సహకారం అందించకుండా, సౌకర్యాలు అందించకుండా వాళ్ళు అక్కడ లేకుండా ఉండిపోవడము, తద్వారా ఎవరైతే అప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళని సేవ్ చేసేందుకు సామాన్యులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి వల్లనే అక్కడ ఉన్న సంబంధించిన ఈ తొక్కిసలాట మొత్తం జరిగింది. ఇక ప్రాణాలు ఎందుకు కోల్పోయారంటే మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అక్కడ అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం ఒకటి, పోలీసులకు సంబంధించిన అలసత్వం ఒకటి, ఇవి రెండు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఎవరైతే అక్కడికి వచ్చారో మహిళలు ఎక్కువ శాతం, ఎందుకంటే మనకు మొత్తం 5 మందిలో 6 మంది చనిపోతే అందులో 5 మంది మహిళలు ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. మహిళలు ఆ మొత్తం ప్రజల్ని తట్టుకోలేకపోయారు. దానికి తగ్గట్టుగా ఏవైతే అక్కడ వేసిన బ్యారికేడ్స్ ఉన్నాయో, బ్యారికేడ్స్ నార్మల్ 4 ఫీట్ల బ్యారికేడ్లు కాకుండా 6 నుంచి 7 అడుగుల దాకా, అంటే ఎవరు ఎక్కి దూకకుండా ఉండేందుకు సౌకర్యం, అంటే అలాంటి పరిస్థితి ఉండకుండా ఉండేందుకోసము పెద్ద హైట్ ఎక్కువ ఉన్న బ్యారికేడ్లు వేయడం. ఆ బ్యారికేడ్లు కూడా ఏంటంటే మామూలు బ్యారికేడ్లు కాకుండా, ఆ రైలింగ్ బ్యారికేడ్లు కాకుండా మామూలు బ్యారికేడ్లు వేశారు. దానివల్ల ఏంటంటే అటు సైడ్ నుంచి సైడ్ మనుషులకి మాటలు వినిపిస్తే అంత ఉంటుంది కానీ బట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయటపడేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో ఆ బ్యారికేడ్ల ఏర్పాటు అన్నది కూడా అక్కడ జరిగిన నిర్లక్ష్యంలో భాగంగా మనము చూడాల్సిన కనిపిస్తుంది. ఇక ఇవన్నీ దాటిన తర్వాత ఏంటంటే ఏదైతే సమస్య వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. రుయా ఆసుపత్రిలో కానీ, స్విమ్స్ ఆసుపత్రిలో కానీ వచ్చిన వాళ్ళకి వెంటనే వైద్యం అందించే ప్రయత్నం చేశారు. కానీ బట్ ఇక్కడైతే ఎవరైతే ఊపిరాడకపోయిందో వాళ్ళు ఎవరినైతే ఇక్కడ నుంచి సిపిఆర్ ద్వారా రివైవ్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళని వెంటనే అంబులెన్స్ల నుంచి హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేసిన కొద్దిమంది మార్గమధ్యంలోనే చనిపోయారు. కొద్దిమంది అక్కడికి వెళ్ళిన తర్వాత పల్స్ పడిపోవడం ద్వారా చనిపోవడం అనేది జరిగింది. ఏ విధంగా చూసినా సరే ఇక్కడ అధికారుల అలసత్వం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ప్లానింగ్ విషయంలో కూడా ఇక్కడ కొన్ని ఫ్లాస్ కనిపిస్తున్నట్టుగా కొంతమంది విశ్లేషిస్తారు. ఎందుకంటే రాత్రి మనము చూసాం ఎక్స్క్లూజివ్గా మాజీ జేఈఓ శ్రీనివాసరాజు కూడా మనతో మాట్లాడారు. ఆ సందర్భంలో కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ఏదైతే భక్తులు వస్తున్నారో భక్తులను టోకన్ల పేరుతో ఆపకుండా లేదా ఈ 1,20,000 టోకన్లు 3 రోజులు ఇచ్చేస్తున్న ముందుగానే ఏదైతే ప్రకటనలు చేయకుండా ప్రతిరోజు 10 లేదా 20,000 చొప్పున ఇస్తూ ఉంటే అది కూడా ఒక 10 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అన్నది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి తోడు ఏదైతే ఉన్నారో ప్రజలు వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తారు కాబట్టి అవసరమైతే ఒక రోజు పాటు లోపల ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయట టోకన్ల పేరుతో వాళ్ళని ఆపకుండా వాళ్ళని తీసుకెళ్లి లోపల ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏవైతే ఉంటాయో దాదాపుగా అన్నింటినీ నింపేసి అక్కడ లోపల 24 గంటలకు పైగా అక్కడ వాళ్ళని ఉంచడానికి అవకాశం ఉంది. వాళ్ళు అక్కడ కాలకృత్యాలు తీసుకోవడానికి సదుపాయాలు కానివ్వండి లేకపోతే భోజనం అందించేందుకు అవకాశాలు కానీ అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అక్కడ చేర్చి అక్కడి నుంచి వాళ్ళకి దర్శనం చేసే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అన్నది ఒక మాట అయితే మనకు వినిపిస్తుంది. దీనికి తోడు ఏదైతే చెప్పండి
ఎస్ చక్రి. అయితే ఏదేమైనా ఇంకొక 3 రోజుల్లో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ చేసుకునే ఈ టైంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి ఇటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి భారీగా భక్తులు నిన్న సాయంత్రం అక్కడికి చేరుకోవడం జరిగింది, గుమ్ముకోవడం జరిగింది. అయితే 9 కేంద్రాలు, 94 కౌంటర్లు కాకుండా కొంచెం ఎక్కువ కేంద్రాలను పెట్టుంటే ఈ ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఏమైనా ఉండేదా చిదంబరం రెడ్డి? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే నేను చెప్తున్నానో ఈ ఏర్పాట్లు చేసే క్రమంలో ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం ఒకవేళ విశ్లేషించాలనుకుంటే 9 కేంద్రాలు ఎందుకు 94 కౌంటర్లు పెట్టే క్రమంలో కూడా 94 కౌంటర్లను కూడా వాళ్ళందరినీ ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళని ఆపే క్రమంలో కూడా ఏదైతే అంటే వాళ్ళని అంటే క్యూ కాంప్లెక్స్ లాగా అక్కడ కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళని ఆపినప్పుడు ఒక్కొక్క కేంద్రానికి జనాల్ని వదిలేటప్పుడు ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక 10 కేంద్రాలు 9 కేంద్రాలు ఇలాంటివి పెట్టిన ప్లేసెస్లో ఒక్కొక్క టికెట్ కౌంటర్కి 1 by 1 అంటే 1 2 3 4 5 అలా కాకుండా 4 5 మొదట ఓపెన్ చేశారు, ఆ తర్వాత 1 ఓపెన్ చేశారు. సో అందుకని ఈ 4 5 వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటికే బయటకు వచ్చిన తర్వాత కనిపించట్లేదు కాబట్టి ఆ 1 దగ్గర ఓపెన్ అయిన కౌంటర్ దగ్గర వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నం చేసే క్రమంలో కూడా వీళ్ళందరికీ అంటే ఒకరి మీద ఒకరు పడే అవకాశం కానివ్వండి, లేకపోతే అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం కానీ ఎక్కువ అయింది అనేది ఒకటి కనిపిస్తుంది. దీనికి తోడు ఆన్లైన్లో ఇప్పటికే వేలాది టికెట్లు ఇప్పటికే విక్రయించారు. ఆన్లైన్లో కొనుక్కోలేని వాళ్ళు అక్కడ దొరకని వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అది పరిశీలించాల్సిన అవసరం. అంతేకాకుండా ఒక్కసారిగా అంటే 1,20,000 టికెట్లు ఏవైతే ఉన్నాయో 1,20,000 టికెట్లని ఒక్కసారిగా రిలీజ్ చేస్తామన్న ప్రకటన ముందుగా ఇవ్వడం కూడా నష్టం చేకూర్చింది అనే మాట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే దాదాపుగా 10 రోజుల పాటు ఈ దర్శనాలు చేయాలని చెప్పి గతంలో కూడా నిర్ణయించారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు నడిపేటప్పుడు ప్రతిరోజు దాదాపుగా 1,00,000 మందిని దర్శన ఏర్పాట్లు చేసేంత కెపాసిటీ ప్రస్తుతం ఎప్పటికీ మనకి మనం చూస్తున్నాము తిరుపతికి సంబంధించిన టీటీడీ దేవస్థానానికి ఉంది కాబట్టి అంతమందికి దర్శన ఏర్పాట్లు చేసే క్రమం ఉన్నప్పుడు ఎందుకు 1,20,000 టికెట్లు ఒకసారిగా రిలీజ్ చేస్తున్నామన్న ప్రకటన ఎందుకు చేయాలి? అంతేకాకుండా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే టికెట్ల కౌంటర్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ముందుగా టికెట్లు ఇవ్వబోతున్నాము అంటే చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ద్వారా ఆతృత ఎక్కువైపోయి ఈ ఘటన కారణంగా కూడా చూస్తున్నారు. మీరు అన్నట్టుగా నిజంగానే మరో 3 రోజుల్లో సౌత్ ఇండియాలోనే మనకి పెద్ద పండుగగా మనం చూస్తాం. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది కేవలము మామూలు పండుగ కాదు, కొత్త ధాన్యం ఇంటికి వచ్చే పండుగ, కొత్త ఆశలు వెలుగెత్తే పండుగ. ఆంగ్ల సంవత్సరాది స్టార్ట్ అయ్యి మనకి తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవ్వడానికి మధ్యలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో చాలా కీలకమైన పండుగ. ఓవైపు సంక్రాంతి పేరుతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటే అలాగే పొంగల్ పేరుతో తమిళనాడులో కానివ్వండి, అలాగే సంక్రాంతి పేరుతో కర్ణాటకలో కానివ్వండి అని చాలా పెద్ద పండుగ మనకి. ఇది సౌత్ ఇండియాలో మనది వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయము కొత్త వడ్లు ఏవైతే మనకి వస్తాయో ఇంటికి కొత్త ధాన్యం ఇంటికి వచ్చేది కాబట్టి ఖచ్చితంగా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం బాగా నడుస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది సంతోషంగా ఉంటారు. అలాంటి సంతోష సమయం కాస్త విషాదంగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు హరినామ స్మరణతో మారుమ్రోగే గోవిందా గోవిందా అని మారుమోగే తిరుపతి కాస్త నిన్న హాహాకారాలు హీహాకారాలు మనం విన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏవైతే చావు కేకలు అన్నది అక్కడ ధ్వనించాయని చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఎప్పుడు మనము తిరుపతికి సంబంధించి కానివ్వండి, తిరుమలకు సంబంధించి కానివ్వండి ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మొత్తంగా మనకి గోవింద నామస్మరణ వినిపిస్తుంది. కానీ బట్ నిన్న మాత్రము అక్కడ జరిగిన తొక్కిసలాటలో వాళ్ళ ఏదైతే ఉన్నాయో వాళ్ళ చావు కేకలు వినిపించాయి మనకి. అంతేకాకుండా ఆ విమర్శలు కానివ్వండి, ఆ వ్యతిరేకకు సంబంధించిన మాటలు కానీ వినిపించిన పరిస్థితి మనకు కనిపించింది. థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి.